ఇప్పుడు మనము థర్మల్ ప్రాపర్టీస్లో కండక్షన్ కన్వెక్షన్ దగ్గర ఉన్నామండి. మీకు తెలుస్తుంది కండక్షన్ కన్వెక్షన్ అంటే రెండు సిరీస్ ప్యారలర్ రెండు ఉంటాయండి. మెటీరియల్స్లు మనం రెండు యాడ్ చేస్తే సపోజ్ ఒక మెటీరియల్ మనం కాపర్ ఒకటి కనుక వేరే తీసుకున్నాం అనుకోండి, సిల్వర్ కానీ తీసుకున్నాం అనుకోండి, రెండింటి మధ్యలో కండక్షన్ ఎలా అవుతుందంటే రెండింటిని అటాచ్ చేశాడు వీడు సిరీస్లో ఉన్నప్పుడు ఏమేమి ఉంటాయి మనకి, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ హీట్ మనం ఇటు నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇక్కడ టెంపరేచర్ T1 తీసుకున్నాం, ఇక్కడ టెంపరేచర్ T2 అని తీసుకున్నాం. ఓకేనా? సో దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఈ టెంపరేచర్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది లెంత్ ఎంత ఉంది ఇక్కడ, ఓకే, L1 ప్లస్ L2 లెంత్ ఎంత ఉంది. సో ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి, సో ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K. ఇది కూడా మనకు కావాల్సింది K1 K2 ఇచ్చాడు మనకి ఇక్కడ. సో తీటా సెంటర్లో మనకి జంక్షన్ దగ్గర టెంపరేచర్ అండి. సో సిరీస్లో ఉన్నప్పుడు మనం రెసిస్టెన్స్ ఫార్ములా ఎలా వాడుతాము, R ఈక్వలెన్స్ R1 ప్లస్ R2. ఓకే, ఇప్పుడు ఆర్ ఈక్వలెన్స్ ఎలా రాయాలి సార్? ఇక్కడి నుంచి ఆర్ తీద్దామండి. ఇక్కడి నుంచి ఆర్ తీస్తే సో ఎల్ బై కేఏ వాల్యూ మనకి ఆర్ అని కన్సిడర్ చేశాడు మనకి. అప్పుడు ఈ హీట్ ఎలా రాయొచ్చు అంటే ఇది మొత్తం 1/R అనుకోండి. 1/R కూడా కిందికి ఆర్ వస్తుంది, డెల్టా టీ బై ఆర్. ఈ ఫార్ములాను కూడా ఎక్కువ వాడుతూ ఉంటుంది న్యూమరికల్లో. ఆర్ ఈక్వలెన్స్ చూద్దామా ఇక్కడ ఏమవుతుంది అనేది. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు సో L1 ప్లస్ L2 కే ఈక్వలెన్స్ K1 K2 అన్నాడు కాబట్టి కే ఈక్వలెన్స్ అన్నాను నేను. సో కే ఈక్వలెన్స్ ఏరియా సేమ్ ఉంటుంది కాబట్టి సిరీస్లో ఏరియా సేమ్ పెట్టాను. సో దీని గురించి రాయాలంటే దీని నుంచి ఇక్కడ L1 K1 ఏరియా సేమ్ కాబట్టి. సిమిలర్లీ దీనికి రాయాలంటే L2 ఇక్కడ నుంచి K2 ఇక్కడ నుంచి K2 ఉంది కాబట్టి K2 రాశాను. క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలిన ఈక్వేషన్ దీన్ని కొంచెం రిరైట్ చేశాను అంతే. కే ఈక్వలెన్స్ దీన్ని తీసుకెళ్ళాను, దాన్ని అటు తీసుకెళ్ళాను. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా గుర్తుపెట్టుకునే దానికన్నా మనం ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా రాయడం ఈజీ మనకి. ఇది ఒకసారి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సపోజ్ ఈ లెంత్ కనుక సేమ్ అయితే నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే L1 L2 సేమ్ అనుకుంటే 2L1 అయిపోయింది. ఇక్కడ LCM తీశాను, మొత్తం క్యాన్సిల్ చేస్తే నాకు వచ్చేసింది 2K1 K2 K1 ప్లస్ K2. ఇలా కూడా మనకు కనబడతా ఉంటుంది ఎప్పుడైతే L ఈజ్ సేమ్ అని చెప్పేసి. ఇవన్నీ బైహార్డ్ చేసుకుంటే కూర్చుంటే అవ్వదు కాబట్టి దీని నుంచి మనం ఇవి తీయొచ్చు ఈజీగా ఆ టైంలో. చలో ఇప్పుడు మనం జంక్షన్ టెంపరేచర్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఇది కూడా ఒక ఈక్వేషన్ లాగా అబ్జర్వ్ చేద్దాం. సో T1 మైనస్ తీటా, ఇక్కడ T1 మైనస్ తీటా బై R1 రెసిస్టెన్స్ R1 తీటా మైనస్ T2 బై R2. సపోజ్ మనం ఇక్కడ T1 100 అనుకున్నాము, ఇక్కడ 0 degrees అనుకున్నాం అనుకోండి. 100 మైనస్ తీటా బై R1 వాల్యూ అంతా ఇక్కడ R1 వాల్యూ వచ్చి L1 బై K1 బై A. సో ఇక్కడ 0 అనుకున్నాం కాబట్టి తీటా మైనస్ 0 టెంపరేచర్ L2 బై K2 బై A. ఇలా అనుకొని మనం ఇక్కడ నుంచి తీటా మనం తీయొచ్చు. ఈ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి తీటా వాల్యూ జంక్షన్ టెంపరేచర్ని ఈజీగా ఇట్లా సిరీస్లో మనం కనుక్కోవచ్చు అండి పిల్లలు.